వైసీపీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా 2024 ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తులు పెట్టుకుని కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుండి అన్ని పార్టీల నాయకుల మధ్య సమన్వయం ఉండటం లేదని వార్తలు వస్తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నాయకులకు ప్రాధాన్యత ఉండటం లేదని సమాచారం. తాజాగా జరిగిన కడప జిల్లా బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలే దీనికి ఉదాహరణ అని చెప్పవచ్చు. రీసెంట్ గా జరిగిన కడప జిల్లా బీజేపీ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్, ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. నిజానికి ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్ అనేది తక్కువగానే ఉందని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకున్న మాధవ్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీకి మెజారిటీ ఓట్లు రావాలనే ఉద్దేశంతో కీలక వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కూటమి ప్రభుత్వంలో బీజేపీ పార్టీ భాగస్వామ్యంగా మాత్రమే ఉందని, ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేది మాత్రం టీడీపీ అని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో మనం భాగస్వాములుగా ఉంటూ బీజేపీ పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలని, అంతేకాకుండా తమకు రావాల్సిన వాటా తమకు దక్కాలని, ఆ విషయంలో తగ్గేదే లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరోవైపు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి సరైన ప్రాతినిధ్యం కల్పించాలని, బీజేపీ వల్లనే కూటమి ప్రభుత్వం పరిపాలన సక్రమంగా కొనసాగుతుందని, లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా బద్వేల్లో ఒకవేళ ఎన్నికలు జరిగితే బీజేపీ రంగంలోకి దిగుతుందని హాట్ కామెంట్స్ చేశారు. ఇటువంటి పరిణామాల మధ్య కూటమి ప్రభుత్వంలో కలకలం మొదలైంది. ఇక భవిష్యత్తులో ఏపీ రాజకీయాలలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.